మీ పుస్తకాలు పక్కకు పెట్టండి. 1-2 నెలలు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే నిరుద్యోగులకు అన్ని రకాల జాబ్స్ ఇస్తాము, నిరుద్యోగుల్ని కడుపులో పెట్టి చూసుకుంటాం, అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మీరు చెప్పిన మాటలు నమ్మి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులంతా వాళ్ళ పుస్తకాలు పక్కకు పెట్టి 2 నెలలు బస్ యాత్ర వేసుకుంటా ఊరు వాడ తిరిగి కాళ్ళు మొక్కి బతిమిలాడి కాంగ్రెస్ పార్టీకి ఓట్లేయించారు. మీరు అధికారంలోకి వచ్చారు, మీరు గెలిచి అధికారంలోకి వచ్చారు. వెంటనే నిరుద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ తొంగలో దొక్కుతున్నారు. ఒకదాని తర్వాత ఒకటి అన్ని హామీలని పక్కకు నొక్కుతున్నారు. సరే అయిపోయింది. ఇప్పుడు డిఎస్సి అభ్యర్థులు ఏమడుగుతున్నారంటే 1-2 నుంచి 3 నెలల టైం అడుగుతున్నారు వాళ్ళు. అది కూడా ఏ టైము? ఎన్నికల ముందు మీకోసం పుస్తకాలు పక్క పెట్టి మీకోసం తిరిగిరు కదా, ఆ టైంలో వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉంటే ఇప్పుడు ఈ టైం వాళ్ళకి అవసరం ఉండేది కాదు. అందుకే మీకోసం వాళ్ళు వేస్ట్ చేసుకున్న 2 నెలల టైం ఏదైతే ఉన్నదో అదే టైం కొంచెం పెంచి ఒక